ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొన్రుం వేండామనమే మదిళరంగరు కట్రినం నైత్త కజలినైకీ ఉట్ర తిరుమాలై పాடும் సీర్తొండరడిపొడి ఎంబెరుమానై ఎప్పొழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని మనం సేవిస్తూ అనుభవిస్తూ వచ్చాం. వెళ్ల నీర్ పరందు పాయం అనేటటువంటి పాసురంలో పెరుమాళ్ళు పెరుమాళ్ళు ఆళ్వార్లకి తమ యొక్క ప్రేమనంతటినీ కూడా పెరుమాళ్ళు కటాక్షించి చూపిస్తే కనపరిస్తే ఆ ప్రేమని చూసినటువంటి ఆళ్వార్లు అప్పటి వరకు తాము పెరుమాళ్ళ పట్ల ఉంచుకున్నటువంటి ప్రేమ ఒక ప్రేమేనా, అది కళ్ళమే కాదల్ సేదు, అదేదో ఊరికే ఇతర విషయాల పట్ల ఈ సంసారంలో ఇతర విషయాల పట్ల ఎలాంటి వ్యామోహం మనకి కలిగి ఉంటుందో అలాంటి వ్యామోహమే మేము ఇన్ని రోజులు పెరుమాళ్ళ పట్ల పెంచుకున్నాము అనేటటువంటి విషయాన్ని తలుచుకొని బాధపడుతూ వారి మనసుని నిందించుకుంటూ వారి మనసుకి బోధ చేసుకుంటూ క్రిందటి పాసురంలో మనకి అనుగ్రహించారు. మనం పెరుమాళ్ళ పట్ల చూపేటటువంటి ప్రేమ కన్నా పెరుమాళ్ళు మన మీద చూపేటటువంటి ప్రేమ అవధి లేనటువంటిది, సర్వజ్ఞుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు కూడా చెప్పలేనటువంటిది. అంత గొప్పగా పెరుమాళ్ళు ఆదరం చూపిస్తూ ఉంటే మరి పెరుమాళ్ళ పట్ల మనం ఇంకెంత ఆదరం చూపించాలి, ఇంకెంత ఆర్తి కలిగి ఉండాలి, అది మనకి సాధ్యమవుతుందా? అలాంటి ఆర్తి పొందడం అంటే అది మన వల్ల కలిగేటటువంటి విషయం కాదు. ఈ ప్రకృతి సంబంధం ఉండడం వల్ల ఈ ఇంద్రియములన్నీ కూడా సంకుచితమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం వల్ల పెరుమాళ్ళ పట్ల సంపూర్ణంగా ఆర్తిని ప్రేమని చూపించలేనటువంటి స్థితిలో ఉన్నాం, మనం ఈ సంసారంలో ఉన్నాం. అలాంటప్పుడు మరి ఎలా పెరుమాళ్ళ పట్ల ప్రేమ ఆర్తి మనకి కలుగుతుంది అంటే ఆయనే ఆ ప్రేమని ఆర్తిని కలగ చేస్తే అప్పుడు మనకి ఆ ప్రేమ ఆర్తి అని కలుగుతుంది. నిత్యానుభవం పొందేటటువంటి ఆ పరమపదంలో నిత్యసూరులు ముక్త పురుషులు కూడా ఒక శరీరంతో పెరుమాళ్ళని పరిపూర్ణంగా అనుభవించలేరు. కాబట్టి ఏకదా భవతి ద్విధా భవతి శతధా భవతి అన్నట్టుగా ఎన్నో అనేకమైనటువంటి రూపాలని పొంది అక్కడ పెరుమాళ్ళని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ ప్రకృతి సంబంధం అనేటటువంటిది దోషం ఉండదు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వారి యొక్క జ్ఞానం పరిపూర్ణంగా విస్తరిస్తుంది. కాబట్టి పెరుమాళ్ళని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి ప్రయత్నం అక్కడ ఉండేటటువంటి ముక్తులు నిత్యులు చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు కూడా పెరుమాళ్ళని పూర్తిగా అనుభవించగలరా అంటే అక్కడ ఉన్నటువంటి వారు కూడా పెరుమాళ్ళని పూర్తిగా అనుభవించలేనంత గొప్ప వైభవం కలిగినటువంటి స్వామి పెరుమాళ్ళు. కాబట్టి ఆ పెరుమాళ్ళ పట్ల ఇప్పటి వరకు తమకి ఏదో గొప్ప ఆర్తి ఉందని గొప్ప భక్తి ఉందని చెప్పుకునేటటువంటి ఆళ్వార్లు ఇక్కడ నుండి ఒక 10 పాసురాల్లో స్వామి నీ దయకి కటాక్షంలే పొందలేనటువంటి నీ దయ పొందడానికి నీ కటాక్షం పొందడానికి యోగ్యత లేనటువంటి వాడిని అని ఒక నైత్యానుసంధానం చేస్తున్నారు. ఎక్కడైనా సరే పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పెరుమాళ్ళ దగ్గర చేయవలసింది ఏమిటి, శరణాగతి చేసేటప్పుడు మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని కీర్తించడం, పెరుమాళ్లలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలని కీర్తించడం, మనలో ఉండేటటువంటి నైత్యాన్ని పెరుమాళ్ళ ముందు విన్నపం చేసుకోవడం. అలా అనుష్ఠాన పర్యంతము పెరుమాళ్ళని ఎలా ఆశ్రయించాలో ఆళ్వార్లు మనకి అనుగ్రహిస్తూ ఇప్పుడు పెరుమాళ్ళ ముందు ఒక 10 పాసురములలో మనకి పెరుమాళ్ళ వారిలో ఉండేటటువంటి ఆ నైత్యానుసంధానాన్ని ఆళ్వార్లు విన్నవిస్తున్నారు. ఎంత గొప్పగా ఉన్న గొప్ప ధీభక్త్యాది గుణార్ణవం అని చెప్పబడేటటువంటిది గొప్ప
అద్భుతమైనటువంటి జ్ఞానము, భక్తి, వైరాగ్యము కలిగినటువంటి మహనీయులందరూ కూడా, మన సాంప్రదాయంలో ఉండేటటువంటి పూర్వాచార్యులు అందరూ కూడా గొప్ప వైభవం కలిగినటువంటి వారైనప్పటికీ కూడా పెరుమాళ్ళ ముందు ఏమీ లేనటువంటి వారి, ఏ ఉపాయము లేనటువంటి వారిగా, ఏ సాధనము లేనటువంటి వారిగా, పరమాత్మని చేరుకోవడానికి ఏ సాధనము లేనటువంటి వారిగానే పెరుమాళ్ళ ముందు విన్నపం చేసుకున్నటువంటి గొప్ప సాంప్రదాయం మన సాంప్రదాయం. అది ఎక్కడి నుండి మన పూర్వాచార్యులందరూ కూడా అవలంబించారండి, ఎక్కడ చూసి అనుకరించారు అంటే మన ఆళ్వార్లు అనుసరించి చూపించినటువంటి ఆ పద్ధతిని మన పూర్వాచార్యులు అనుకరించి చూపించారు. అలా ఆళ్వార్లు ఒక 10 పాసురాలలో వారి నైత్య గుణాలన్నింటినీ కూడా పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తూ, పెరుమాళ్ళే మీరు తప్ప నన్ను ఉజ్జీవించగలిగినటువంటి సమర్థులు మరొకరు లేరు, ఎందుకంటే నేను ఎక్కడో కింద సంసారంలో అందరికన్నా కూడా చాలా క్రింద ఉన్నటువంటి వాడిని అనేటటువంటి విషయాన్ని పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తున్నారు. ఇది నిజానికి ఆళ్వార్లకు వర్తించేటటువంటి నైత్యానుసంధానం కాదు. మన గురించి, మనలో ఉండేటటువంటి దోషాలన్నిటినీ కూడా పెరుమాళ్ళు వారు ఆచరించి చూపిస్తే మనం కూడా ఆ సులభమైనటువంటి మార్గంలో మనం కూడా వెళ్ళి అలా పెరుమాళ్ళ పాదాలు సులభంగా పట్టుకోవచ్చు అని మనకి తెలియచేయడం కోసం ఒక రకంగా పరోపదేశంగానే ఈ 10 పాసురాలు మనకు అనుగ్రహిస్తున్నారు. இருபத்து அஞ்சாம்பாட்டு குளித்து கீழ் தமக்கு பகவத் விஷயத்தில் பிறந்த ஆதரம் விஷயானுரூபமாக பொறாமையாலும் அச்சித் சம்சர்க யுக்தனுக்கு பிறந்ததாகையாலே பித்தோபகதனுக்கு பிறந்த தெளிவு போலே விஸ்வசிக்க ஒண்ணாமையாலும் என் செய்வோம் என்று திருவுள்ளத்தை குறித்து అనుతపిత్తు నింద్రాయిత్తు కీష్. క్రిందటి పాసురంలో తమకు భగవద్ విషయంలో కలిగినటువంటి ఆ ఆదరము రూపమాగా పొరామయ్యాలే. భగవంతుడు మన పట్ల చూపించేటటువంటి ఆదరంతో పోలిస్తే మనకి పరమాత్మ పట్ల భగవద్ విషయంలో కలిగినటువంటి ఆదరం ఒక ఆదరము కాదు కాబట్టి అది తలుచుకొని మనసులో బాధపడుతున్నారు ఆళ్వార్లు. అలా మనకి పరమాత్మ పట్ల సంపూర్ణమైనటువంటి ఆదరం కలగకపోవడానికి కారణం ఏమిటండి అంటే అచిత్ సంసర్గయుక్తనకు పిరందదాగయ్యాలే. అచిత్ సంసర్గయుక్తనకు పిరందదాగయ్యాలే. ఈ శరీరంలో ఉండబట్టే మనకి అలా ఆదరం, పూర్తి ఆదరం పెరుమాళ్ళ పట్ల చూపించలేకపోతున్నాము అని చెప్తున్నారు. నిజానికి ఆత్మ అన్ని ఆత్మలు ఒకే విధంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటివే ఆత్మలన్నీ కూడా. కానీ ఈ శరీరాల్లోకి వచ్చినప్పుడు మనం ఎందుకు నిత్యులు ముక్తులు అంత గొప్పగా పెరుమాళ్ళ వైభవాన్ని సేవించగలుగుతున్నారు, మనం ఎందుకు సేవించలేకపోతున్నాము అంటే ఈ శరీర అచిత్ సంసర్గం, ఈ ప్రకృతి సంబంధం వల్ల ఆత్మకు ఉండేటటువంటి ఆ మంచి కళ్యాణ గుణాలన్నీ కూడా మరుగున పడిపోయి ఏవో ఇక్కడ ఉండేటటువంటి రజస్సు, తమస్సు, సత్వము మూడు కూడా మారుతూ ఉండటం వల్ల తదనుగుణంగా మనం ఏదో కొత్త గుణాలను మనం ఆరోపించుకొని ఈ శరీర సంబంధం వల్ల ఆ గుణాల ప్రయుక్తంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి పెరుమాళ్ళ పట్ల ఆదరాన్ని పెంచుకోకపోవడానికి కలగకపోవడానికి కారణం ఏమిటి అంటే అచిత్ సంసర్గయుక్తనకు పిరందదాగయ్యాలే. అచిత్ సంబంధం కలిగి ఉన్నటువంటి అతడికి పుట్టినటువంటి ఆదరం కాబట్టి పెరుమాళ్ళ పట్ల ఆదరం అంత తక్కువగా ఉంది అని చెప్తున్నారు. పిత్తోపహతనకు పిరంద తెలివు పోలే విశ్వసిక్క ఉన్నామయ్యాలే. ఎలా అయితే పైత్య రోగం కలిగినటువంటి వాడి మాటలు ఎలా అయితే నమ్మలేమో, పెరుమాళ్ళ పట్ల ఆదరం ఉంది అని చెప్పేటటువంటి మనలాంటి వారి మాటలు కూడా నమ్మలేకుండా ఉండేటటువంటివి. ఒకసారి పెరుమాళ్ళ పట్ల భక్తి ఉన్నట్టుగా ఉంటుంది, ఏదైనా కొంచెం మనకి ఆపద కలిగి దుఃఖం కలిగితే స్వామి ఇలా ఎందుకు చేశావు అనేటటువంటిగా భావనలు మనకే కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో పెరుమాళ్ళ పట్ల ఆర్తి మన మనసులో ఎలా ఉంటుందో మనమే చెప్పలేము. అది పరి విధాలుగా మారుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది అది అంటే ఒక పైత్య రోగం వచ్చినటువంటి వాడి మాటల్లాగా విశ్వసించలేనట్టుగా ఉంటుంది. కొన్ని రోజులు మనం చూస్తే అబ్బా ఎంత వైరాగ్యం కలిగినటువంటి వారు, ఎంత భక్తి కలిగినటువంటి వారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు కొంతమంది. వారే కొన్ని సందర్భాల్లో ఆ భక్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఆ వైరాగ్యం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, సాంసారిక విషయంలో మునిగిపోయి ఉంటారు. అలా మనం పెరుమాళ్ళ పట్ల
కలిగించుకున్నటువంటి ఆ ఆదరం, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ కూడా ఒక పైత్య రోగం కలిగినటువంటి వాటి మాటలలాగే విశ్వసించడానికి వీలు లేనటువంటి విషయాల్లా ఉన్నాయి అని ఆళ్వార్లు మనసులో తలుచుకుంటూ ఎంతైవోం అయ్యో ఏం చేయగలం నా మనస, ఇలా ఉంటే మనం ఎలా ఉజ్జీవించగలము అని తిరువుళ్ళత్తై కురిత్తి వారి మనసులో భావించి అనుతపిత్తూ దానివల్ల ఎంతో దుఃఖాన్ని పొంది నిండ్రరాయిత్తు అలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇని అచ్చిత్ సంసర్గమట్రు ஒரு தேச விசேஷத்தில் நித்யானுபவம் பண்ணுகைக்குனம் கையில் முதல் కాణ్గిరలోం. అలా ఈ అచిత్ సంసర్గాన్ని పోగొట్టుకొని ఒక దేశ విశేషత్తిల్ అంటే ఆ పరమపదం చేరి ఎక్కడైతే కాలము పనిచేయదో, కాలము ఎలా అయితే కాల ప్రభావం ఉండదో, అచిత్ ప్రభావం ఉండదో, కేవలం పెరుమాళ్ళ కటాక్షంతో ఎక్కడైతే శుద్ధ సత్వ జ్ఞానం చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందో అలాంటి పరమపదం చేరి నిత్యానుభవం పన్నుగైక్కునం కైలే మొదల్ కాణ్గిరలో మా చేతుల్లో ఏమైనా ఉందా అని ముందు చూసుకుంటున్నారు. ఏమైనా సాధన ఉందా, అలాంటి స్థితి మనం పొందగలమా అని ఆలోచిస్తున్నారు. నాం ఇవ్విషయత్తే ఇజందే పోదుమిత్తనై ఆగాదు. అయ్యో ఈ విషయాన్ని మనం పోగొట్టేసుకున్నామే, ఇప్పుడు దుఃఖపడి లాభమే ఉంది. ఆ పరమపదం చేరి నిత్యానుభవం చేసేటటువంటి యోగ్యత లేకుండా పోయిందే మనకి. మన చేతిలో ఏ సాధనము లేదే పెరుమాళ్ళని ఆశ్రయించి పరమపదం చేరి అక్కడ పెరుమాళ్ళకి నిత్య కైంకర్యం చేయడానికి మా చేతిలో ఏ కొంచెం యోగ్యత లేదు, ఏ సాధనం లేదు అని అనుకుంటూ శోకిస్తూ ఉంటే, ఆళ్వార్లు శోకిస్తూ ఉంటే, நீர் சோகிக்கிறதன் அச்சித் சம்சர்கமற்று நம்மை பெருகைக்கு శాస్త్రంగళిలే త్రైవర్ణికాధికారముమాయ్ సర్వాధికారముమాయ్ ఉండాన సాధనంగల్ ప్రసిద్ధమన్రో అవత్తిల్ ఒన్రై అనుష్ఠిత్తు నమ్మై కిట్ట మాట్టీరో ఎన్న. అప్పుడు పెరుమాళ్ళు ఆళ్వార్లతో సంభాషిస్తున్నారట. ఆళ్వారే, ఎందుకు మీరు శోకిస్తున్నారు, ఎందుకు ఇలా మీరు అజ్ఞానుల్లా దుఃఖంతో మీ మనసుని నింపేసుకుంటున్నారు? ఈ అచిత్ సంసర్గాన్ని పోగొట్టుకొని నమ్మై పెరుక్కైగాక మమ్మల్ని పొందడానికి శాస్త్రం అనేటటువంటి దీపాన్ని మీకు ప్రసాదించి ఉన్నాను కదా. ఆ శాస్త్రంలో త్రైవర్ణికులు అధికరించేటటువంటి విషయాలు ఉన్నాయి. సర్వాధికారముమాయి ఉండాన సాధనంగల్, అందరూ కూడా సాధనాలను వేరువేరు సాధనాలను పట్టుకొని మమ్మల్ని పొందేటటువంటి ఎన్నో సాధనాలు ఆ శాస్త్రంలో మీకు అనుగ్రహించి ఉన్నాను కదా. అలాంటి ప్రసిద్ధమైనటువంటి సాధనాలు ఎన్నో శాస్త్రాల్లో ఉన్నాయి కదా. అవన్నీ కూడా అందులో ఏదో ఒకటి అవత్తిల్ ఒన్రై అనుష్ఠిత్తు, అందులో ఏదో ఒక సాధనాన్ని పుచ్చుకొని దాన్ని అనుష్ఠించి నమ్మై కిట్టమాటీరో మా దగ్గరికి చేరుకోవచ్చు కదా ఆళ్వీరే అని ఆళ్వార్లతోటి సంభాషిస్తూ ఉంటే పెరుమాళ్ళు చెప్తూ ఉంటే, ఎనక్కు అవై ఒన్రిలు యోగ్యతయై తుడంగిళ్ళై స్వామి, మీరు ఎన్నో సాధనాలు చెప్తున్నారు. ఆ సాధనాన్ని ముట్టుకోవడం కోసం అంటే ఆ సాధనంలో ప్రవేశించేటటువంటి యోగ్యత కూడా నాకు లేదు, ఆ సాధనాలు మొదలు పెట్టేటటువంటి యోగ్యత కూడా మాకు లేదు అని ఆళ్వార్లు పెరుమాళ్ళకి సమాధానం చెప్తున్నారు. ఎన్రు మేల్ 10 పాటిలే తమ్ముడయ ఉపాయ శూన్యతయే అరుళి చేయగిరార్. ఇక ముందు 10 పాసురాలలో ఉపాయ శూన్యత్వాన్ని చెప్తున్నారు. ఎన్నో ఉపాయాలు పెరుమాళ్ళ శాస్త్రంలో చెప్పబడి ఉన్నా కూడా ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఉపాయాలు ఏవీ మొదలు పెట్టడానికి యోగ్యత లేనటువంటి వాడిని, శక్తి లేనటువంటి వాడిని, జ్ఞానం లేనటువంటి వాడిని అనేటటువంటి తమ ఉపాయ శూన్యత్వాన్ని పెరుమాళ్ళకి విన్నవిస్తూ ఒక 10 పాసురాలు మనకి అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. ఆనాల్ ఇవర్కు కీష్ పిరందదాగ చొన్న జ్ఞానభక్తిகள் ఎన్నావదు ఎన్నిల్. అలా చెప్తూ ఉంటే మనకు ఒక సందేహం కలుగుతుంది. అజ్ఞానంతో కలిగి ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక సందేహం కలుగుతుంది. ఏమిటండి, 25వ పాసురంలోకి వచ్చి మాకు జ్ఞానము లేదు, భక్తి లేదు అని ఆళ్వార్లు చెప్తున్నారు. 24 పాసురాలు అత్యద్భుతంగా రంగనాథుడి గురించి ఎంతో గొప్పగా కీర్తించారు కదా. ఆయన వైభవాన్ని అంతటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మనకి చూపించారు కదా. మరి ఇప్పుడొచ్చిన మాకు జ్ఞానము భక్తి లేదు అంటున్నారేంటి ఆళ్వార్లు అని అనుకుంటారేమో. భగవత్ ప్రసాదత్తాలే
பிறந்த భోగోపకరణమాన జ్ఞాన భక్తిగళాయత్తు. ఆ జ్ఞానము భక్తి ఎలాంటిది అంటే భగవంతుడు కటాక్షంతో భగవంతుడు ప్రసాదించినటువంటి జ్ఞాన భక్తులు. భక్తి రూపాపన్న జ్ఞానం, ప్రేమగా పరిణమింపబడినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము భోగోపకరణమాన జ్ఞాన భక్తిగళాయత్తు. పెరుమాళ్ళని అనుభవించడానికి ఉపయుక్తమైనటువంటి జ్ఞానము భక్తి మాత్రమే. ఆ పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని, ఆ పెరుమాళ్ళ యొక్క సౌందర్యాన్ని, పెరుమాళ్ళ యొక్క గుణాతిశయాన్ని, పెరుమాళ్ళ యొక్క ఆ స్వరూప గుణ విభూతుల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా అనుభవించడానికి ఉపయోగపడేటటువంటి జ్ఞాన భక్తులు. అది కూడా భగవత్ ప్రసాదత్తాలే, భగవంతుని యొక్క పెరుమాళ్ళ యొక్క కటాక్షంతో ఆళ్వార్లకి పొందారే తప్ప ఆ జ్ఞానము, ఆళ్వార్లకు కలిగినటువంటి ఆ జ్ఞానము భక్తి అనేటటువంటివి పెరుమాళ్ళని పొందడానికి మనం ఉపయోగించే సాధనములైనటువంటి కర్మజ్ఞాన భక్తులు కాదు. పెరుమాళ్ళని అనుభవించడానికి కావలసినటువంటి జ్ఞాన భక్తులు మాత్రమే అని మనకి పెరియవాచాన్ పిండే అనుభవిస్తున్నారు. ఇంగు చొల్లెత్తు అవై సాధన కోటియిల్ అంతర్భావియాదు. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటివి సాధన కోటిలో చేరేటటువంటివి, అంటే సాధించి వాటిని అనుష్ఠించి వాటి ద్వారా పెరుమాళ్ళని పొందేటటువంటి సాధన కోటివి. కానీ ఆళ్వార్లకు కలిగినటువంటి ఆ మయర్వర మదినలం అరుళినన్ అని చెప్పబడినట్టుగా ఆ మయర్వర మదిననం అనేటటువంటి ఆ భక్తి రూపాపన్న జ్ఞానము ఆయన వైభవాన్ని అనుభవించి ఆనందించడం కోసం భగవత్ కటాక్షం వల్ల కలిగినటువంటి జ్ఞాన భక్తులే కానీ అవి సాధన కోటిలోకి చేరేటటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యములు కావు, కర్మ జ్ఞాన భక్తి యోగములు కావు అని చెప్తున్నారు. అవనుభవం కదాచిత్ కమన్రియే నిత్యమాగైకు తమ్ కయిల్ సాధనమిల్లే ఎన్గిరార్. అయ్యో, ఆ అనుభవము భగవంతుడి కటాక్షం వల్ల ఆయన చూపిస్తే అన్నిటినీ కూడా చూసి ఆ అనుభవాన్ని ఆనందిస్తున్నారు ఆళ్వార్లు. ఆ అనుభవం వారి మనసులో ఏమడక ఒక 24 పాసురాలుగా మనకి అనుగ్రహించారు. ఒక్కొక్కసారి ఆ అనుభవం ఎక్కువైపోతోంది అని పెరుమాళ్లే భావించి, అయ్యో ఆళ్వార్లు ఇంత గొప్ప ఆనందాన్ని ఆళ్వార్లకి కటాక్షిస్తే మళ్ళీ ధరించి ఉండలేరో అని ఒక్కొక్కసారి పెరుమాళ్లే తలచి ఆ ఆనందానికి కొంచెం అవధ్యం కలిగిద్దాము అని భావించి పెరుమాళ్ళు ఆళ్వార్లకి కనిపించకుండా మాయమైపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ అనుభవం ఉండదు. అది కదాచిత్ చిత్కమన్రియే. అది ఒక్కొక్కసారి పెరుమాళ్ళ కటాక్షం ఉంటే ఆ అనుభవం వస్తోంది. పెరుమాళ్ళ కటాక్షం పెరుమాళ్ళు కనిపించకుండా ఉన్నంతసేపు ఆ అనుభవం దూరం అయిపోతుంది కదా. అలా కాకుండా నిత్యమాగైకు ఆ అనుభవం నిత్యము కలగడం కోసం, అంటే పరమపదం చేరి ఆ నిత్యులతో ముక్తులతో నిత్యానుభవం చేయడం కోసం తమ్ కయిల్ సాధనమిల్లే ఎన్గిరార్. మన చేతుల్లో ఒక్క సాధనము కూడా లేదు. జ్ఞానము, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అనేటటువంటి సాధనములు మా చేతిలో లేవు అని ఆళ్వార్లు చెప్తున్నారు. ఇదిల్ முதல் பாட்டில் பிரசித்தமாய் திரைவர்ணிகர்களானவர்களுக்கு அதிகாரமான கர்மஞான பக்திகளில் எனக்கு ஓர் அன்வயமில்லை என்கிறார். ఇందులో ఆ 10 పాసురాలలో మొదటి పాసురంలో మొదల్ పాటిల్ ఆ 10 పాసురాలలో మొదటి పాసురంలో ప్రసిద్ధమైనటువంటి త్రైవర్ణికులందరూ కూడా అధికరించగలిగినటువంటి ఆ కర్మ జ్ఞాన భక్తి యోగాలులో ఒక్కదాంట్లో కూడా మాకు అన్వయం లేదు అని ఈ పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. లోకంలో అందరూ కూడా కర్మజ్ఞాన భక్తి యోగాలు ఆచరించి పెరుమాళ్ళని పొందవచ్చు అనేటటువంటి భావనతో ఉంటారు. కానీ స్వామి, నీ విషయంలో నేను చక్కటి కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాడిని, జ్ఞానయోగాన్ని ఆచరించినటువంటి వాడిని, భక్తి యోగాన్ని ఆచరించినటువంటి వాడిని అని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఒకసారి పాసురాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరో ఒకరు రాధిక గారు మీరు అన్మ్యూట్ చేసుకొని పాసురాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. కుళిత్తు మూన్రు అనలై ఓంబుం
குறிகொள் அந்தணமை தன்னை ஒளித்திட்டேன் என்கண் இல்லை நின்கணும் பத்தனல்லேன் களிப்பது என் கொண்டு நம்பி கடல் வண்ணா கதுருகின்றேன் அளித்து எனக்கருள் செய்கண்டாய் அரங்கமா நகருளானே. குளித்து மூன்று அனலை ஓம்பும் குறிகொள் அந்தணமை தன்னை ஒளித்திட்டேன் எங்கண் இல்லை நின்கணும் பத்தனல்லேன் களிப்பது என் கொண்டு நம்பி கடல் வண்ணா கதுர்கின்றேன் அளித்து எனக்கருள் செய்கண்டாய் அரங்கமா నగరులానే. అరంగమా నగరులానే భక్తుల కోసం శ్రీరంగం అనేటటువంటి గొప్ప నగరంలో నిత్య నివాసం చేసేటటువంటి ఓ స్వామి, కుళిత్తు స్నానం చేసి ఎరుగను అని చెప్తున్నారు. కర్మయోగానికి మొదటిగా ఉండవలసినటువంటిది ఏమిటి అంటే నిత్యానుష్ఠానం చేసుకోవడం, నిత్య నైమిత్తిక కర్మలన్నిటినీ కూడా ఆచరించడం. శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ కర్మలన్నిటినీ కూడా తూచా తప్పకుండా ఆచరించి ఆ పెరుమాళ్ళని సాధించడం అనేటటువంటిది కర్మయోగం. ఆ కర్మయోగంలో భాగంగా కుళిత్తు స్నానం చేసి అనలై మూడు అగ్నులను ఓంగుం వృద్ధి చేయడానికి తగినటువంటి యోగ్యత కలిగినటువంటి குறிகொள் మంత్రలోపాలు కలగకుండా కాపాడుకుంటూ అరుదుగా ఉండేటటువంటిది అందణమైతన్నై బ్రాహ్మణత్వాన్ని ఒళిత్తిట్టేన్ పోగొట్టుకున్నాను అని మొదటి పడిలో మనకి అనుగ్రహిస్తున్నారు. కుళిత్తు స్నానం చేసి నిత్యము స్నానం చేసి ఆ మూడు అగ్నిలో నిత్యాగ్నిహోత్రములన్నింటినీ కూడా రోజు బ్రాహ్మణులు అనేటటువంటి వారు వారి బ్రాహ్మణ్యం అనేటటువంటిది ఎప్పుడు నిలబడుతుంది అంటే రోజు వారి నిత్యానుష్ఠానాలు ఆచరించి ఆ మూడు అగ్నులను కూడా నిత్యము కూడా ఆ అగ్నిహోత్రాలను నిత్యము ఆచరిస్తూ ఉండేటటువంటి వారికి ఆ అగ్నిహోత్రములు కూడా నిత్యము ఎలా అనుష్ఠించాలి, ఎలా ఆ మూడు అగ్నులను ఎలా ఆచరించాలి అంటే குறிகொள் ఎటువంటి దోషము లేకుండా ఆ మూడు అగ్నులను కూడా నిత్యము కూడా వృద్ధి చేస్తూ ఉండేటటువంటి యోగ్యత ఉంటేనే ఆ బ్రాహ్మణ్యం అనేటటువంటిది నిలబడుతుంది. కాబట్టి అలా మంత్రలోపాలు లేకుండా నిత్యము ఆ మూడు అగ్నుల్ని ఆరాధిస్తూ మూడు సంధ్యలలో మూడు అగ్నుల్ని ఆరాధిస్తూ నిత్య కర్మానుష్ఠానము చేస్తూ ఉంటే ఆ బ్రాహ్మణ్యం నిలబడుతుంది కదా. అలాంటి బ్రాహ్మణ్యాన్ని ఒళిత్తిట్టేన్ పోగొట్టుకున్నాను అంటే కర్మయోగాన్ని ఆచరించినటువంటి వారిని కాదు అని చెప్తున్నారు. పోనీ కర్మయోగాన్ని ఆచరించకపోయారండి, జ్ఞానయోగమైనా మీ దగ్గర ఉందా అంటే ఎన్కణ్ ఇల్లై, జ్ఞానము నా దగ్గర ఏమాత్రమూ లేదు అని చెప్తున్నారు. నా గురించి జ్ఞానము ఇల్లై, కొంచెం కూడా ఆత్మ విషయంలో జ్ఞానం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. పోనీ పరమాత్మ విషయంలో జ్ఞానం లేకపోతే మీ విషయంలో జ్ఞానయోగం లేకపోయిందండి, పరమాత్మ విషయంలో భక్తి యోగమైనా ఉందా అంటే నిన్గణ్ పత్తు నమ్మలేన్, నీ పట్ల
కొంచెం కూడా ప్రేమ లేదు, నీ పట్ల కొంచెం కూడా భక్తి లేదు, అంటే భక్తి యోగం లేదు అని చెప్తున్నారు ఆళ్వార్లు. ఈ విధంగా ఉన్నటువంటి మరి ఎలా మీరు పెరుమాళ్ళని పొందుతారు? ఈ విధంగా కర్మయోగము ఆచరించకుండా, జ్ఞానయోగము ఆచరించకుండా, భక్తి యోగము ఆచరించకుండా ఉండేటటువంటిది మీరు మరి ఏం చేస్తున్నారు అంటే కళిప్పదు ఎన్కొండు, కేవలం ఏదో గొప్పవాడినట్టుగా ఎగిరెగిరి పడుతున్నాను. పశ్చాత్తాపం, ఇవన్నీ కూడా పశ్చాత్తాపం లేకుండా, అయ్యో నేను కర్మయోగాన్ని ఆచరించడం లేదు, జ్ఞానయోగాన్ని ఆచరించడం లేదు, భక్తి యోగాన్ని ఆచరించడం లేదు అనేటటువంటి పశ్చాత్తాపం ఏమాత్రము లేకుండా దేన్ని చూసి ఇంత ఎగిరిపడుతున్నారు, దేన్ని చూసి ఇంత ఆనందిస్తున్నారు అంటే, ఎవరు కాపాడుతారని మిమ్మల్ని ఆనందిస్తున్నారు అంటే నమ్మి ఓ శీలాది కళ్యాణ గుణమంలో పరిపూర్ణుడా, నీ వైభవాన్ని చూసే ఆనందిస్తున్నాను. నాలో ఏమీ లేకపోయినా నీలో అన్నీ ఉన్నాయి కదా, నాలో అన్ని దోషాలే ఉండనివ్వచ్చు, కానీ నీలో అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి కదా, నా దోషాలని నీ కళ్యాణ గుణములతోటి నింపేసేటటువంటి దయ కలిగినటువంటి వాడివి నువ్వు ఉండగా నాకు మళ్ళీ దుఃఖం ఎందుకయ్యా? అందుకే నేను నిన్ను చూసి, నీ వైభవాన్ని చూసి ఆనందపడుతూ నువ్వే నాకు అవన్నీ కటాక్షిస్తావు అని అనుకుంటున్నాను. కాబట్టి నమ్మి ఓ పరిపూర్ణుడా, కళ్యాణ గుణాలన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి ఓ స్వామి, కడల్వన్న సముద్రం వంటి రూప సౌందర్యాన్ని కలిగినటువంటి ఓ స్వామి, కదరుగిన్రేన్ ఆక్రందిస్తున్నారు. కడల్వన్నా ఓ స్వామి, నువ్వే నాకు రక్షకుడవి అని నోరు తెరిచి ఆక్రందిస్తున్నాను. వెనక్కు నా విషయంలో అళిత్తు అరుళ్ చేయకండాయ్, యోగ్యత నుండి ఆరంభించి అన్నిటినీ నువ్వే కృప చేయాలి. ఆ కర్మయోగాన్ని నువ్వే కృప చేయాలి, ఆ జ్ఞానయోగాన్ని నువ్వే కృప చేయాలి, భక్తి యోగాన్ని నువ్వే కృప చేయాలి. కాదు, నువ్వే ఉపాయంగా ఉండి నిన్నే పొందించేటట్టుగా నాకు నువ్వే అన్నీ కూడా యోగ్యత నుండి పురస్కరించుకుని, యోగ్యత నుండి ప్రారంభించి ఆ పరమపదం వరకు అన్నీ నువ్వే అరుళ్ చేయకండాయ్, దయతోటి అన్నిటినీ కటాక్షించు స్వామి అని పాసురంలో తెలియజేస్తున్నారు. ఈ పాసురం యొక్క అర్థం మనకి సులభంగా అర్థం అవ్వాలంటే నిత్యము మనం అనుష్ఠించేటటువంటి ఒక శ్లోకాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఈ పాసురం యొక్క అర్థం సులభంగా అర్థమవుతుంది. నా ధర్మనిష్టోసి నచాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతిశరణ్యాత్వత్పాదమూలం సరతి ప్రపద్యే. యామునాచార్యుల వారు వారి స్తోత్రరత్నం అనేటటువంటి ప్రబంధంలో, స్వామి నా ధర్మనిష్టోస్మి, నేను కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాడిని కాదు, అచాత్మవేది ఆత్మగుణములేమి కలిగినటువంటి వాడిని కాదు, నా భక్తిమాన్ భక్తి యోగాన్ని ఆచరించినటువంటి వాడిని కాదు, నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే నీ పాదార విందాల దగ్గర భక్తి యోగాన్ని ఆచరించినటువంటి వాడిని, అకించను నన్యగతి శరణ్య, అకించనుని వేటిని ఏ సాధనాలని పట్టుకోగలిగినటువంటి యోగ్యత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడిని కాదు, అనన్యగతికుండి నువ్వే తప్ప నాకొక రక్షకుడు లేడు, ఇంకొకరు ఎవ్వరూ కూడా నన్ను ఉజ్జీవింప చేయలేనటువంటి దౌర్భాగ్యుడిని, నువ్వే రక్షకుడివి కాబట్టి నిన్నే అనన్యగతికుడినై నిన్నే ఆశ్రయిస్తున్నాను, నీ పాదాల దగ్గరే శరణం వేడుతున్నాను అని ఎలా అయితే ఆ యామునాచార్యులు వారు అల్బందారులు వారి స్తోత్రరత్నంలో మనకు అనుగ్రహించారో, వారు అలా అనుగ్రహించడానికి కారణం ఏమిటి? వారిని ఎవరిని చూసి అనుకరించారు అంటే మన ఆళ్వార్లను చూసే ఈ పద్ధతిని అంతటినీ కూడా అనుకరించారు. కాబట్టి వారికి ప్రేరణగా ఉండేటటువంటి ఆళ్వార్లు ఎంతోమంది ఆళ్వార్లు ఈ విషయాన్నే ఎన్నో విధాలుగా వేరే విధాలుగా మనకి అనుగ్రహించి ఉన్నారు. అలా ఇక్కడ తొండరడిప్పటి ఆళ్వార్లు మేము కర్మయోగాన్ని ఆచరించలేదు అంటే బ్రాహ్మణ వంశంలో జన్మించి కూడా బ్రాహ్మణత్వాన్ని కోల్పోయేటట్టుగా ప్రవర్తిస్తున్నాము, ఆత్మ విషయంలో ఏమాత్రము జ్ఞానము లేకుండా ఉన్నాము, నిన్కణ్ పత్తనం అల్లే నీ పట్ల కొంచెము కూడా భక్తి లేకుండా ఉన్నాము, అయినప్పటికీ కూడా దృఢమైనటువంటి విశ్వాసంతో కళిప్పదు ఎన్కొండు, అయినప్పటికీ కూడా దేన్ని చూసి ఆనందిస్తున్నాను అంటే నమ్మి ఓ పరిపూర్ణుడా, నువ్వు నా దగ్గర దోషాలుంటే ఏమి, నీ దగ్గర వాత్సల్యం అనేటటువంటిది గుణం ఉంది కదా, నీ దగ్గర సౌశీల్యం అనేటటువంటి గుణం ఉంది కదా, నీ దగ్గర సౌలభ్యం అనేటటువంటి గుణం పరిపూర్ణంగా ఉంది కదా, కాబట్టి నువ్వే నన్ను రక్షిస్తావు అనేటటువంటి విశ్వాసంతో కడల్వన్నా కరుదుగిన్రేన్, కడల్వన్నా అని నోరు తెరిచి ఆక్రందిస్తున్నాను, వెనక్కు అళిత్తు అరుళ్ చేయకండాయ్, నా విషయంలో ఆ యోగ్యత నుండి ఆరంభించి ఆ పరమపదం వరకు అన్నిటినీ అరుళ్ చేయకండాయ్, దయతోటి నాకు కటాక్షింపుము. న్యాయవారులు ఈ పాసురంలో తమ
అయోగ్యతనంతటినీ కూడా పెరుమాళ్ల ముందు నైత్యానుసంధానం చేస్తూ, నైత్యానుసంధానం మాత్రమే, ఆళ్వార్ల విషయంలో నిజంగా ఇవన్నీ లేవు అని కాదు, వారు పరమ భక్తి కలిగినటువంటి వారు, పరమ అనుష్ఠానం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా పెరుమాళ్ల ముందు అంతా నైత్యానుసంధానం చేసి పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. మన గురించి ఇలా మనం నడుచుకోవాలి, అన్నీ ఆచరించినప్పటికీ కూడా పెరుమాళ్ల ముందు నైత్యానుసంధానమే చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆ నైత్యాన్ని మనలో ఉండేటటువంటి నైత్య గుణమును పెరుమాళ్లకు విన్నవించి, ఆయనలో ఉండేటటువంటి పరిపూర్ణతని ఆయనకి గుర్తు చేసి, ఆ పరిపూర్ణతను ఈ లోయని నింపాలంటే ఆ పరిపూర్ణతే మాకు కావాలి, ఆ పరిపూర్ణతతోనే నువ్వు మమ్మల్ని కటాక్షించాలి అని పెరుమాళ్లకు విన్నపం చేసేటటువంటి గొప్ప పాసురం. కళిత్తు మూన్రిత్యాది జన్మ మాత్రత్తయే కొండు నీ అవత్తై అనుష్ఠిత్తువా ఎన్ను మత్తనై పోక్కి. జన్మ మాత్రత్తయే కొండు, మన జన్మాన్ని మాత్రమే పురస్కరించుకొని నీ అవత్తై అనుష్ఠిత్తవా, నీ జన్మకి తగినట్టుగా ఉండేటటువంటి విధింపబడినటువంటి ఆ అనుష్ఠానములన్నింటినీ కూడా తప్పకుండా అనుష్ఠించి తీరాలి అని చెప్పినట్టుగా, అంత మాత్రమే కాకుండా జన్మ ప్రవృత్తి బ్రాహ్మణత్తుకు అనుకూలమాయిరుప్పదు ఓర్ అనుష్ఠానమిల్లై ఎన్கிறாర్. అలా నేను ఏ జన్మలో పుట్టాను, ఏ వర్ణంలో పుట్టానో ఆ వర్ణానికి తగినటువంటి కర్మలను అనుష్ఠించకపోవడమే కాకుండా, నా జన్మ ప్రవృత్తికి నా జన్మకు నిరూపణంగా ఉండేటటువంటి ఆ బ్రాహ్మణత్వానికి అనుకూలంగా కూడా ఒక్క పని కూడా నేను అనుష్ఠించి ఉండలేదు అని ఆళ్వార్లు కొలిత్తు మూన్రిత్యాది స్నానం ఆచరించి, ఆ 3 అగ్నిలను ఆరాధించి, ఏ మంత్రము ఏ క్రియాలోపము లేకుండా శాస్త్రం ఎలా చెప్పిందో ఆ విధంగా నేను అనుసరించి నా బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోలేదు. అలాంటి బ్రాహ్మణత్వం కొంచెం కూడా నాకు లేదు. అంటే ఏ వర్ణానికి తగినట్టుగా ఆ వర్ణాశ్రమంలో ఉండేటటువంటి ధర్మాలని అనుష్ఠించేటటువంటి యోగ్యత లేనటువంటి వాడిని, అవి ఆచరించకుండా ఉండేటటువంటి వాడిని అని చెప్తున్నారు. కుళిత్తు నిత్య స్నానం. కుళిత్తు అంటే స్నానం ఆచరించి, ఆ స్నానం కూడా ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, ప్రాయశ్చిత్త స్నానం ಎಂದು బహుముఖమా ఇరుక్కుం. ఆ స్నానం కూడా నిత్య స్నానమని, నైమిత్తిక స్నానమని, ప్రాయశ్చిత్త స్నానమని అని బహుముఖ వేరే విధములుగా ఉంటాయి. నిత్యము పొద్దున మనం శరీరాన్ని మనసును శుభ్రం చేసుకునేటటువంటి రోజు ఆచరించి మన నిత్యానుష్ఠానం చేసుకోవడానికి ముందు మనం ఆచరించేటటువంటి స్నానాన్ని నిత్య స్నానము అంటారు. నైమిత్తిక స్నానము అంటే ఏకాదశి పర్వదినాల్లో, అమావాస్య వంటి పర్వదినాలలో, లేక పితృకార్యాలు చేసేటటువంటి ఆ పర్వదినాలలో పొద్దున మనం స్నానం ఆచరించినప్పటికీ కూడా ఆ సమయానికి ఆ సందర్భానికి తగినట్టుగా మళ్ళీ ఇంకొకసారి స్నానం ఆచరించి తీరాలి. దాన్ని నైమిత్తిక స్నానము అంటారు. అలా మనం చేస్తుండేటటువంటి అనుష్ఠానంలో ఏదైనా దోషం తగిలితే, ఏదైనా దోషం కలిగితే అప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా చేసేటటువంటి స్నానాన్ని ప్రాయశ్చిత్త స్నానము అంటారు. మనం మడిగా ఉండి ఆచరించవలసినటువంటి ఒక కార్యక్రమం, ఎవరైనా మనల్ని మడిగా లేనటువంటి వారు ఎవరైనా మనల్ని స్పృశిస్తే మళ్ళీ వెళ్ళి స్నానం చేసేటటువంటి స్నానాన్ని ప్రాయశ్చిత్త స్నానము. ఎవరో మనని అశుద్ధమైనటువంటి వారు మనని స్పృశించారు కాబట్టి మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తంగా స్నానం చేసేటటువంటి స్నానాన్ని ప్రాయశ్చిత్త స్నానము అంటారు. అలా స్నానం ఆచరించటం బహుముఖంగా ఉంటుంది అని చెప్తున్నారు. నిత్య స్నానం నైమిత్తిక స్నానత్తుకు ఉడలన్రు. నైమిత్తిక స్నానం ప్రాయశ్చిత్త స్నానత్తుకు ఉడలన్రు. ఇవై తనియే స్వతంత్రంగళాయిరే ఇరుప్పదు. మనం ఏమనుకుంటాం, నిత్య స్నానం చేసేసాము కదండి, ఇక నైమిత్తిక స్నానం మధ్యాహ్నం 12ంటికి మళ్ళీ ఎందుకు స్నానం చేయాలి? పొద్దున గ్రహణం పట్టేటప్పుడు ముందు పొద్దున 7ంటికో 6ంటికో స్నానం చేసి పెరుమాళ్ళకి తిరువారాధన అన్నీ చేశాం కదా, మళ్ళీ గ్రహణం విడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆ విడుపు స్నానం చేయటం ఎందుకు అని అనుకుంటూ ఉంటాం. కానీ నిత్య స్నానము నైమిత్తిక స్నానానికి సబ్స్టిట్యూట్ కాదు. అది చేస్తే ఇది చేయక్కర్లేదు అని కాదండి. అది ఆచరించాలి, ఇది ఆచరించాలి. మధ్యాహ్నం 12ంటికి నైమిత్తిక స్నానం చేసేసాం కదా, ఆ తర్వాత కొన్ని నిమిషాలకి ఎవరో వచ్చి మనల్ని తగిలితే ఇప్పుడే స్నానం చేశాను కదా, మళ్ళీ ప్రాయశ్చిత్త స్నానం చేయటం ఎందుకు అని అనుకోకూడదు. ఎవరైనా మళ్ళీ నీ మడిగా ఉన్నప్పుడు ఎవరైనా
తగలకూడనటువంటి వారు వచ్చి తగిలితే మళ్ళీ వెళ్ళి ప్రాయశ్చిత్త స్నానం చెయ్యక తప్పదు. అది ఒకదానికొకటి సబ్స్టిట్యూట్ కాదు. ఒకదానికి ఒకటి చేశాం కదా అని ఇంకోటి చేయకుండా ఉండకుండా దాన్ని దాటేయడానికి వీలు లేదు. అన్నీ విడివిడిగా ఉండేటటువంటివై తనియే స్వతంత్రంగళాయిరే ఇరుప్పదు. అవన్నీ కూడా స్వతంత్రంగా వేటికి అవే ఉంటాయి. కాబట్టి నిత్య స్నానము చేయాలి. మధ్యాహ్నం పూట ఆ రోజు నైమిత్తిక అనుష్ఠానం ఏదైనా ఉంటే ఆ సందర్భంలో నైమిత్తిక స్నానం చేయాలి. మనం ఆచరించేటటువంటి ఆ అనుష్ఠానంలో ఏదైనా లోపం కలిగితే మళ్ళీ ప్రాయశ్చిత్త స్నానం అనేటటువంటిది తప్పగా అనుసరించి తీరాలి అని చెప్తున్నారు. స్థానాందొజియ యోగ్యత పాదకంగళ్ తాం పణ్ణి పోర అరిదాయిరే ఇరుప్పదు. అలా కర్మానుష్ఠానానికి చేయడం కోసం ముందు ఆ యోగ్యత ఆపాదించుకోవడం కోసం ఇవన్నీ కూడా నిత్యానుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి తీరాలి. ఇంత వివరంగా ఎందుకు చెప్పడం అంటే ఆ కర్మయోగం ఆచరించడం అంత కష్టమైనటువంటిది. సులభంగా పరమాత్మనే ఉపాయంగా పట్టుకొని పరమాత్మని పొందకుండా నేనేదో కర్మయోగాన్ని ఆచరించి పరమాత్మని పొందుతాను అని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. ఆ కర్మయోగాన్ని ఆచరించడం అంత సులభమైనటువంటిది కాదు. ఎంతో నియమ నిబంధనలతో ఉండేటటువంటిది. అలాని నేను పూర్తిగా కర్మయోగాన్ని కర్మయోగాన్ని అంటే నిత్య కర్మలు ఏవైతే పెరుమాళ్ళు మనకి అనుగ్రహించారో వాటిని ఉపాయత బుద్ధితో కాకుండా పెరుమాళ్ళు విధించారు కాబట్టి వాటిని అనుసరించి తీరాలి అనేటటువంటి బుద్ధితో మాత్రమే వాటిని అనుసరించాలి. కర్మయోగంతో పెరుమాళ్ళను పొందలేము కదా అని ఆ కర్మయోగాన్ని నిత్యము మనం చేయవలసినటువంటి స్నానము నిత్యానుష్ఠానము అవన్నీ విడిచిపెట్టేయకూడదు. వాటి ద్వారా నేను పరమాత్మని పొందలేను, ఆయన కటాక్షంతో తప్ప వీటి ద్వారా నేను పరమాత్మని పొందలేను అనేటటువంటి ఉపాయ శూన్యతా బుద్ధితోటి వాటిని అనుష్ఠించాలే తప్ప వాటి ద్వారా పెరుమాళ్ళను పొందుతాను అనేటటువంటి భావనతోటి అనుష్ఠించకూడదు అని చెప్తున్నారు. మూండ్రనలై అగ్ని ఎన్నాదే అనల్ ఎన్రదు ప్రయోగించేటప్పుడు మూండ్రు అనలై అని ఆళ్వార్లు ప్రయోగించారు. 3 అగ్నులు నిత్యము ఈ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఆశ్రమంలోకి వచ్చినప్పుడు మనం అనుష్ఠించవలసినటువంటి ఆ 3 అగ్నులు ఏంటో వాటి గురించి ఆళ్వార్లు చెప్పారు. అక్కడ అగ్ని అనకుండా అనల్ అని ఎందుకు అన్నారండి అంటే ఆరాధ్యా నిండ్రాల్ అపర్యాప్తియై స్వభావమాయిరుక్కుం విషయం ఎందు తోత్తుగై కాక ఆరాధించిన కొద్దీ ఎంత ఆలోచించినా కూడా తృప్తి అనేటటువంటి స్వభావం ఉండదు. కాబట్టి ఆ అగ్నికి ఎంత ఆజ్యం పోసినా కూడా ఇంకా అది స్వీకరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ అగ్నికి తృప్తి అనేటటువంటిది ఉండదు. కాబట్టి నలం అంటే తృప్తి అనేటటువంటిది లేనటువంటి స్వభావం కలిగినటువంటిది ఆ అగ్ని అని చెప్పడం కోసం ఇక్కడ ఆళ్వార్లు అగ్ని అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగించకుండా అనల్ అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగించారు అని చెప్తున్నారు. అలా 3 అగ్నులు నిత్యము ఆచరించవలసినటువంటి వాడు బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు. అలాంటి బ్రాహ్మణ్యత్వం ఏమాత్రమూ లేనటువంటి వాడిని నేను అని చెప్తున్నాను. మూండ్రనల్ ఒన్రే దురారాధ్యమా ఇరుక్క మూండ్రీరే విదిత్తదు. శాస్త్రము ఒక్క అగ్నిని నిత్యము పొద్దున సంధ్యావందనం చేసిన తర్వాత అగ్నిని ఆరాధించడం, నిత్య హోమము నిత్యాగ్నిని ఆరాధించడం ఒకటి చేయడమే దురారాధ్యంగా ఉంటుంది. చాలా కష్టమైనటువంటి పని. అందులో ఎటువంటి దోషములు లేకుండా అగ్నిని ఆరాధించడం అనేటటువంటిది ఎంతో దుష్కరంగా ఉంటే శాస్త్రం ఒకటి కాదు మూడిటిని విధించింది. అలా 3 విధిస్తే వాటిలో దోషాలు లేకుండా ఎవరైతే నిత్యము వాటిని ఆరాధిస్తూ ఉంటారో వారికి మాత్రమే బ్రాహ్మణ్యం అనేటటువంటిది నిలబడుతుంది అని చెప్తున్నారు. అలా కాకుండా వాటిలో దోషాలు అశ్రద్ధగా వాటి మీద ధ్యాస లేకుండా ఏదో చేశామా లేదు అన్నట్టుగా లేకపోతే వాటిని పూర్తిగా విస్మరించినటువంటి వారికి ఆ బ్రాహ్మణ్యత్వం అనేటటువంటిది నిలబడదు అని చెప్తున్నారు. అలా ఆ 3 ఓంగుం వాటిని వృద్ధి చేసేటటువంటి వాడిగా సవలై ప్రజైక్కు సోరం
தண்ணீரும் முடிந்து கொண்டு திரியும் தாய் போலே உம்மியும் ఇంధనం కొండు తిరియవేండుం విషయం ఎంగై. ఎలా అయితే ఒక తల్లి తన బిడ్డని ఎలా అయితే సోరుం తన్నీరు చక్కగా సాపాటు నీరు అన్ని కూడా ఇచ్చి బిడ్డని వృద్ధి చేయడం కోసం ఎలా అయితే పాటుపడుతుందో, శబలై ప్రజకు పాపం మరణిస్తున్నాడు ఆ పిల్లవాడు అని తెలిసి కూడా తల్లి ఎలా అయితే ఆ బిడ్డవాడికి సోరుం తన్నీరు పూర్తిగా పెట్టాలి అని, ఎలా అయినా బ్రతికించుకోవాలి అని ఎలా అయితే ఒక తల్లి పాటుపడుతుందో, ఇక్కడ అగ్నిలో కూడా ఉమ్మియం ఇంధనం కొండు తిరియవేండుం విషయం. ఆ అగ్నుల్ని ఆరాధించడం అనేటటువంటిది నిత్యము చేస్తూ అనేకమైనటువంటి దోషాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో నేను గొప్పగా రోజు త్రికాల సంధ్యావందనంలో 3 అగ్నుల్ని ఆరాధిస్తున్నానండి అని పైకి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి అలా చేస్తూ రోజు దోషాలు చేస్తూ మనలో ఉండేటటువంటి బ్రాహ్మణ్యత్వాన్ని తొలగించుకుంటూనే ఉంటాం, తగ్గిపోతూనే ఉంటుంది ఆ బ్రాహ్మణ్యత్వము అంటున్నారు. అలాంటి బ్రాహ్మణత్వము అనేటటువంటిది ఓట్టిలేని, అలాంటిది లేనే లేదు అని చెప్తున్నారు. కొంచెం కూడా ఒడితిట్టేని అలాంటిది బ్రాహ్మణ్యాన్ని పోగొట్టుకున్నాను అని ఆళ్వార్లు చెప్తున్నారు. குறிகொள் మంత్రలోప క్రియాలోప ద్రవ్యలోపంగళ్ కాలభేదం దైవతాత్యాగం என்கிற இவத்தில் ஒன்றுண்டாமாகில் నిష్ఫలమాయి ఇరుక్కయ్యాలే. కురిగొళ్ అంటే ఎటువంటి దోషము లేకుండా 3 కూడా చేసేటటువంటి కర్మలన్నిటినీ కూడా ఎంతో జాగ్రత్తగా చేయవలసినటువంటి కర్మం. మంత్రలోపం కానీ, క్రియాలోపం కానీ, ద్రవ్యలోపం కానీ, మనం ఏ ద్రవ్యాన్ని వాడుతున్నామో ఆ యజ్ఞంలో కానీ, యాగంలో కానీ, మనం చేసేటటువంటి ఆ కర్మలో ఎటువంటి ద్రవ్యాన్ని వాడుతున్నాం? ఒక దొంగతనం చేసినటువంటి ద్రవ్యాన్ని వాడుతున్నామా? ఎవడో ఈ ధనం నాది అని వాడు భావిస్తే వాడి దగ్గర నుంచి ఆ ద్రవ్యాన్ని తీసుకొని వాడుతున్నామా? ఆ ద్రవ్యం ఎలా సంపాదించాం? ధర్మబద్ధంగా సంపాదించామా, అధర్మబద్ధంగా సంపాదించామా? అలా ద్రవ్యంలో వాడేటటువంటి ద్రవ్యంలో ఏ లోపమున్నా కాలభేదం, వసంతకాలంలో చేయవలసినటువంటి కర్మని గ్రీష్మకాలంలో చేస్తున్నామా, లేకపోతే ఒక ఋతువు ఒక మాసంలో శాస్త్రము ఇది ఈ కాలంలో చెయ్యాలి, ఇప్పుడు ఉత్తరాయణంలో ఈ కాలంలో ఈ పని చేయాలి అని చెప్తే దాన్ని మనం దక్షిణాయనంలో చేస్తున్నామా? అలా కాలభేదం వల్ల వచ్చేటటువంటి దోషాలు దేవతా త్యాగం ఎంగిరా. దేవతల్ని సరిగ్గా ఆరాధిస్తున్నామా లేదా, దేవతల్ని మనం చేసేటటువంటి ఆ ఫలమంతా కర్మ అంతా కూడా దేవతలకు సమర్పిస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా ఇవత్తిలే ఒండ్రముండా. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా, అంటే మంత్రలోపమున్నా, క్రియాలోపమున్నా, ద్రవ్యలోపమున్నా, కాలానికి అనుగుణంగా మనం శాస్త్రం చెప్పినట్టుగా కాలంలో ఆ కర్మను ఆచరిస్తున్నా, దేవతల్ని సరిగ్గా ఆదరించకుండా పూజించినా కూడా నిష్ఫలమాయి ఇరుక్కయ్యాలే. మనం చేసేటటువంటి ఆ కర్మ అంతా కూడా నిష్ఫలమైపోతుంది. అది ఎలా ఉంటుంది అంటే కరణం పిచైకిల్ మరణం ఎంగై. చేసేటటువంటి పనితోటి మనమే మరణాన్ని ఆహ్వానించుకున్నట్టుగా ఉంటుంది. కొన్ని యాగాలు యజ్ఞాలు ఎంతో జాగ్రత్తగా చేయకపోతే బ్రహ్మహత్య చేసినంత పాతకం కలుగుతుంది. ఆ యాగం చేసేటటువంటి యాగంలో ఏ కొంచెం లోపం జరిగినా బ్రహ్మహత్య చేసినంత పాపం ఆ యాగకర్తకి కలుగుతుంది అంటారు. అలా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఏదైనా ఒక లోపం ఉన్నా కూడా అది నిష్ఫలం అవటమే కాకుండా తిరిగి చేసినటువంటి ఆ అధికారికి ఏదో దోషమై అధికారిని పట్టి పీడించే పాపం కలిగేటట్టుగా ఈ కర్మయోగాలన్నీ కూడా ఉంటాయి. అలాంటిది ఒండ్రం ఇల్లై, అలా ఒక్కటి కూడా లేదు అంటున్నారు. పన్నిన అపకృత్యకరణంగళై శాంతిక్కు విషయమాకి ఓరంజలియాలే సుప్రసన్నమాయ్ విషయమన్రే. చేసినటువంటి అపకృత్యాలన్నిటినీ కూడా క్షమించకుండా దాని విషయంలో పాపాన్ని అనుభవింపచేసేటట్టుగా ఉంటాయి ఆ విషయాలన్నీ. ఆ యజ్ఞాలు యాగాలన్నీ కూడా ఏదైనా ఒక అపకృత్యం చేస్తే క్షమించకుండా అవన్నీ మళ్ళీ మనకి పాపాన్నే ప్రసాదిస్తూ ఉంటాయి. అవి ఎలాంటివి కాదు అంటే పరమాత్మలాగా అంత సౌలభ్యం కలిగినటువంటివి కాదు. పరమాత్మ ఎలాంటి వాడు అంటే
ఓరంజలియాలే సుప్రసన్నమాయ విషయమన్రే. ఒక్క అంజలి సమర్పిస్తే చాలు కరిగిపోయేటటువంటి సౌలభ్యం కలిగినటువంటి స్వామి, ఒక అంజలి సమర్పిస్తే చాలు కరిగిపోయేటటువంటి ప్రేమ కలిగినటువంటి స్వామి. అలా కాదు, ఆ పెరుమాళలా కాదు. ఈ కర్మయోగం ఆచరించడం అంటే ఎంతో దుష్కరమైనటువంటిది. అందులో ఏదైనా లోపం వస్తే అవి మనల్ని క్షమించవు, అవి మళ్ళీ తిరిగి మనకి పాపాన్నే ప్రసాదిస్తాయి అంటున్నారు. అందణ మైత్తన్నై ఇప్పటి ఇరుక్కిరదు ఏదు ఎన్నిల్ బ్రాహ్మణ్యం. ఇలా ఏ లోపాలు లేకుండా నిత్యము ఆ స్నానాలన్నిటినీ కూడా, నిత్య అనుష్ఠానాలన్నిటినీ కూడా ఆచరిస్తూ, నిత్యము ఆ అగ్నులన్నిటినీ, 3 అగ్నులన్నిటినీ కూడా నిత్యము ఎవరైతే ఆరాధిస్తూ, ఆ ఆరాధించడంలో శాస్త్రం చెప్పినటువంటి ఆ కర్మలన్నిటినీ కూడా క్రమం తప్పకుండా ఏ లోపం లేకుండా ఎంతో జాగ్రత్తగా ఆచరించేటటువంటి వారికి కలిగేటటువంటిది ఏమిటి అంటే, ఏం నిలబడుతుంది వారికి అంటే బ్రాహ్మణ్యం అనేటటువంటిది నిలబడుతుంది. అదుదన్నై అలాంటి బ్రాహ్మణ్యం ఒలిత్తిట్టేన్. బ్రాహ్మణ్యం ఇల్లామై ఎన్నవడవాయ్ పోక్కై అన్రియే ఇవర్నందాన్ తణ్ణియత్తు ఎన్నుంబడి పణ్ణినేన్. బ్రాహ్మణ్యం, అలాంటి బ్రాహ్మణ్యాన్ని లేనటువంటి వాడిని నేను. పోనీ బ్రాహ్మణ్యం లేకపోయిందండి, ఆ వర్ణానికే దోషాన్ని తెచ్చిపెట్టేటటువంటి వాడిని నేను చేసేటటువంటి పనులతోటి ఆ వర్ణానికే గొప్ప కళంకం తెచ్చిపెట్టేటటువంటి నైత్య గుణం కలిగినటువంటి నేను అని చెప్తున్నారు. விசிஷ்டராய் இருப்பாரை கண்டால் இன்னான் அதிகரத்து வர்ணத்திலே சிலரன்றோ என்று கொண்டு அவர்களுக்கும் అవధ్యమాంబడి తిరిందేన్. ఏదైనా ఆ వర్ణంలో గొప్పవారిని చూస్తే, ఆహా వీరెంత గొప్పగా ఈ వర్ణంలో ఈ అనుష్ఠానాలన్నింటినీ కూడా ఆచరిస్తున్నారండి, అటు జ్ఞానం ఉంది, ఇటు చక్కటి అనుష్ఠానం ఉంది, ఇలాంటి వారు ఆ వర్ణానికే గొప్ప పేరు తెచ్చిపెడుతున్నారు అని అందరూ అనుకుంటూ ఉంటే, అలాంటి వారికి కూడా అయ్యో వీరి వర్ణంలోనే కదా దాసుడు లాంటి వారు కూడా ఉన్నారు, వారికి కొంచెం జ్ఞానము లేదు, బ్రాహ్మణత్వమే లేదు, ఇలాంటి వర్ణంలో కదా వీరున్నారు, వారిని కొంచెమైనా కూడా దిద్దుబాటు చేయట్లేదు, ఇంత గొప్పవారైంది కూడా అని వారికే అవధ్యం తెచ్చిపెట్టేటటువంటి, అంటే ఆ వర్ణంలో ఉండేటటువంటి గొప్పవారికి కూడా వారి గొప్పతనం అంతా పోయి నా వల్ల వారికి అవధ్యం కలిగేటట్టుగా తీరిందేం ప్రవర్తిస్తున్నాను నేను. బ్రాహ్మణ్యం, నాకు బ్రాహ్మణ్యం లేకపోయింది, కానీ నా వర్ణానికే ఆ పూర్తిగా అవధ్యం తెచ్చిపెట్టేటట్టుగా, ఆ వర్ణంలో ఉండేటటువంటి గొప్పవారికి కూడా చెడ్డ పేరు తెచ్చిపెట్టేటట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను. ఇదిరే నాన్ కర్మయోగిత్తిల్ నిండ్ర నిలై. స్వామి, ఇది నా కర్మయోగము. చూసావా, నేను ఎలా వాటిని ఆచరించాలో తెలియదు, వాటిని సంపూర్ణంగా ఆచరించాలి, ఎలా ఆచరించాలో ఒక పక్కన వాటిని ఆచరించట్లేదు, ఒక పక్కన వాటిని అకృత్యకరణంగా చేయవలసిన వాటిని చేయకుండా విడిచిపెడుతున్నాను, చేయవద్దన్నటువంటి వాటినన్నిటినీ కూడా చేస్తున్నాను. అలా చేసుకుంటూ నా బ్రాహ్మణ్యాన్ని అంతటినీ కూడా కోల్పోతున్నాను. కేవలం నాకే కళంకం తెచ్చుకోవట్లేదు, నా వర్ణంలో ఉన్నటువంటి గొప్పవారందరికీ కూడా కళంకం తెచ్చేటట్టుగా ప్రవర్తిస్తున్నాను. ఇది స్వామి నా కర్మయోగము అని ఆళ్వార్లు అనుకరిస్తున్నారు. ఆనాల్ జ్ఞానయోగం ఇరుందపడి ఎంగనే ఎన్నిల్. పోన్లేండి ఆళ్వారే, పోన్లేండి సంసారులారా, కర్మయోగం లేకపోయింది, జ్ఞానయోగమైనా ఉంది కదా మీ దగ్గర అని పాపం పెరుమాళ్ళు ఇంకొక విధంగా ఆయనను పొందింపచేసేటట్టుగా ఇంకొక మార్గం చెప్తున్నారు. జ్ఞానయోగం ఉంది కదా, అది పట్టుకొని నన్ను పొందండి అని పెరుమాళ్ళు అంటూ ఉంటే, ఎన్ కణ్ణిల్లై ఎన్ విషయమాగ ఎనక్కు ఒండ్రుమిల్లై. నా విషయంలో నాకు కొంచెం కూడా జ్ఞానం లేదు స్వామి. ఇతర విషయాల్లో, సాంసారిక విషయాల్లో, ఈ లోకంలో ఉండేటటువంటి విషయాల్లో అత్యంతగా జ్ఞానం ఉంది, కానీ నా విషయంలో నాకు కొంచెం కూడా జ్ఞానం లేదు అని చెప్తున్నారు. ఎన్ విషయం, ఇక్కడ నా విషయం అంటే ఈ శరీర విషయంలో కాదు, ఆ శరీరానికి లోపల ఉండేటటువంటి ఆత్మ విషయ జ్ఞానము ఎనక్కు ఇల్లై ఎంగై. ఆత్మ విషయ జ్ఞానం ఎనక్కు ఇల్లై ఎంగై. ఆ లోపల ఉండేటటువంటి ఆత్మ విషయంలో ఉండేటటువంటి జ్ఞానం ఒక్కటి లేదు అంటున్నారు. ఏమిటి ఆత్మ విషయంలో ఉండేటటువంటి జ్ఞానము అంటే, ఈ ఆత్మ పరమాత్మకే చెందినది అనేటటువంటి జ్ఞానం లేదు. ఈ ఆత్మకి సహజంగా
జ్ఞానము ఆనందము అనేటటువంటివి ఉంటాయి. అవి గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ శరీర సంబంధం వల్ల నీకు ఆ జ్ఞానము ఆనందము అనేటటువంటివి మరుగున పడిపోయాయి. ఎప్పుడైతే నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ పరమాత్మని చేరితే మళ్ళీ అవి నీకు గొప్పగా ప్రకాశించి ఆ పరమాత్మని చక్కగా అనుభవించే ఆనందాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అనేటటువంటి విషయం కొంచెం కూడా లేదు. సమము దామము అనేటటువంటి ఆత్మగుణాలని వృద్ధిపరుచుకుంటే పరమాత్మని చేరుకోవచ్చు. పరమాత్మని చేరుకొని పరమాత్మ కటాక్షము పొంది పరమపదం చేరి పరమాత్మకి కైంకర్యం చేయొచ్చు అనేటటువంటి ఆత్మజ్ఞానము కొంచెము కూడా లేనటువంటి వాణ్ణి అని చెప్తున్నారు. కర్మయోగమిల్లై ఎன்ற పోదే తత్సాధ్యమాన జ్ఞానయోగమిల్లై ఎన్నుమిడం అర్ధసిద్ధమన్రో ఎన్నిల్. అదేమిటండి, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? కర్మయోగమే లేనప్పుడు జ్ఞానయోగం ఎక్కడి నుంచి వస్తుంది? సహజంగా ఎలా అంటే ముందు కర్మయోగాన్ని బాగా ఆచరించి 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 దానిలో ఆ శాస్త్రం ఎలా అయితే ఆ కర్మను ఆచరించమని చెప్పిందో అలాగే మనం ఆ కర్మను ఆచరిస్తూ ఉంటే అది పుష్పించి అది ఫలించి జ్ఞానయోగంగా మారుతుంది. ఆ జ్ఞానయోగం బాగా ఆచరించి ఆ రెండు కర్మయోగము జ్ఞానయోగము రెండు ఆచరిస్తే వీటి రెండిటికీ సాధనంగా కలిగి ఉండేటటువంటి భక్తి యోగం అనేటటువంటిది చిగురిస్తుంది. భక్తి యోగం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. కాబట్టి కర్మయోగమే లేదని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు జ్ఞానయోగం ఎక్కడి నుంచి ఉంటుంది? ఈ సంసారంలో ఉండేటటువంటి వాడికి అది చెప్పకుండానే సిద్ధించేటటువంటి అర్థం కదా అంటే కాదు. కొంతమందికి ఈ జన్మలో నువ్వు కర్మయోగాన్ని ఆచరించకపోయినా నీ పూర్వజన్మలలో కర్మయోగాన్ని చక్కగా గొప్పగా ఆచరించి ఉంటే ఆ ప్రభావంతో ఈ జన్మలో నీకు జ్ఞానం కలగచ్చయ్యా. కాబట్టి దాని గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ. ఈ జన్మத்தில் అనుష్ఠిత్తదు ஒரு கர்மமில்லை ஆகிலும் పూర్వ జన్మத்திலே కర్మయోగం పక్వమాయ్ அவ்வளவிலே தேக விஸ்லேஷம் பிறந்து அனந்தர ஜன்மத்திலே ஞானயோகம் நைசர்கிகமாயிருக்குமிரே அதுவும் இல்லை ఎంగై. ఈ జన్మలో కాకపోయినా పూర్వజన్మలో ఈ జన్మத்தில் అనుష్ఠిత ఓరు కర్మమిల్లై ఆగిలం పూర్వజన్మத்திலே కర్మయోగం పక్వమా. ఈ జన్మలో నేను చేసినటువంటి కర్మయోగం ఏమీ లేదండి, కానీ పూర్వజన్మలో నేను చేసినటువంటి ఆ కర్మయోగం అంతా కూడా పక్వమై ఆ జన్మలో ఆ దేహ విశ్లేషాన్ని పొంది ఆ దేహాన్ని విడిచిపెట్టి అనంతర జన్మ తర్వాత ఒక మంచి జన్మలో మంచి వర్ణంలో పుట్టి ఒక గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి వారిగా అవుతారు కదా, అది కూడా లేదు అని చెప్తున్నారు. విదురుడు పోయిన జన్మలో గొప్ప కర్మయోగాన్ని ఆచరించి ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి ఆ జన్మలో విదురుడిగా జన్మించినటువంటి జన్మలో గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి వాడై జ్ఞానం కలిగినటువంటి వాడయ్యాడు. గొప్ప వర్ణంలో పుట్టకపోయినా కూడా క్షత్రియుడిగా పుట్టకపోయినా గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి వాడిగా విదురుణ్ణి చెప్తారు. అదంతా ఆయన పూర్వజన్మలో ఆయన చేసినటువంటి కర్మయోగ ఫలము అంటారు. అలాగే జడభరతుడు అనేటటువంటి ఒక మహనీయుడు కూడా పూర్వజన్మలో తాను ఆచరించినటువంటి ఆ కర్మయోగం పరిపక్వత చెంది ఆ జన్మలో జడభరతుడుగా పుట్టినటువంటి ఆ జన్మలో ఆయనకి గొప్ప జ్ఞానం ఉండేది. ఆయన దగ్గర సందేహాలు తీర్చుకోవడం కోసం మునులు ఋషులు కూడా ఆయనని ఆశ్రయిస్తూ ఈ విషయాలు తత్వ విషయాలలో తత్వచింతన తత్వహిత పురుషార్థ విషయాల్లో ఏదైనా సందేహాలు ఉంటే ఆ జడభరతుడితోటి చర్చించి ఆ విషయాలన్నిటినీ కూడా చక్కగా తెలుసుకునేటట్టు ఉండేవారు. అలా జడభరతుడిలాగా విదురుడిలాగా ఈ జన్మలో కర్మయోగం చేయకపోయినా పూర్వజన్మలో మీరు చేసినటువంటి కర్మయోగం ఉంటుంది కదా, దానివల్ల మీకేమైనా జ్ఞానం కలిగి ఉండొచ్చు కదా, ఆ జ్ఞానయోగాన్ని పురస్కరించుకొని మీరు చక్కగా మమ్మల్ని ఆశ్రయించండి అని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటే అది కూడా లేదు స్వామి అని ఈ ఆళ్వార్లు చెప్తున్నారు. మిగతా విషయాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.